డబ్బులు అడిగేవాడు వాడు చాలా కాన్ఫిడెంట్‌గా అడిగి ఖచ్చితంగా ఇస్తా అని తీసుకుంటాడు. కొన్ని రోజులయ్యాక ఈ ఇచ్చినోడే వాడి దగ్గర అడుక్కోవాల్సొస్తది. మళ్ళా దానికి 100 రీజన్‌లు చెప్పాలి. ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి. డబ్బు ఫ్రెండ్స్‌కి ఇస్తే ఒక 2 అయితాయి అక్కడ. ఒకటి డబ్బు పోతది, రెండోది ఫ్రెండ్‌షిప్ పోతది. మళ్ళా ఇచ్చినోడినే వేరే ఫ్రెండ్స్ ముందు బదనాం చేస్తాడు. మోసం చేసి డబ్బులు అడిగే వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక చిన్న టెక్నిక్. ఏ పర్సన్‌కైనా హ్యూమన్ సెంటిమెంట్స్‌తో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఎలా వాడతారంటే మా అమ్మకి బాలేదు, మా డాడీకి బాలేదు. ఇట్లా ఫ్యామిలీ బాండింగ్ రిలేషన్స్ చెప్పి మనల్ని సైకలాజికల్‌గా వాళ్ళు కన్విన్స్ చేసేస్తారనమాట. వాడు మనల్ని ఆ సిట్యుయేషన్‌కి తీసుకెళ్తారు. మనం ఏంటి మనం ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని కూడా సేమ్ మనమే అనుకుని ఇస్తారు. ఆ సిట్యుయేషన్స్‌ని అలా వాడుకుంటారు. సెకండ్ కేటగిరీ ఇట్లా పరిచయం అవ్వగానే అట్లా డబ్బులు అడుగుతారు. ఒక వారం ముందో, 10 రోజుల ముందో, 15 రోజుల ముందో పరిచయం అవుతారు. వెంటనే డబ్బులు అడుగుతారు. అంత ఫాస్ట్‌గా పరిచయమైన వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంటే వాళ్ళ ప్రైమరీ రీజన్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ డబ్బులు అడిగి మిమ్మల్ని మోసం చేయడానికే. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇన్నోసెంట్‌గా ఉంటారు. సో వాళ్ళు ఏందంటే అప్పటిదాకా ఇంట్లో ఉంటారు, ఫ్యామిలీ అటాచ్‌మెంట్స్‌తో ఉంటారు కాబట్టి వెంటనే బయటికి రాగానే ఇట్లాంటి వాళ్ళు వాళ్ళని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా అమాయకులు గాని అట్లా ఎవరైనా ఇన్నోసెంట్ వాళ్ళు ఉండి వాళ్ళు కూడా ట్రాప్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. పనికొస్తది.